వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ రోజు ఉన్న ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ చూద్దాం. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి. ఏపీలో ఆడుదామాంధ్ర ఈవెంట్ పై ఏసీబీ విచారణ. చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు ముమ్మర ఏర్పాట్లు. ఇలా తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, వరంగల్ నుంచి తిరుపతి, అమరావతి నుంచి శ్రీనివాస్, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్ ని అందిస్తారు. ముందుగా హైదరాబాద్ కు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని అంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు షాంభీపూర్ రాజు, తక్కిళ్లపల్లి రవీందర్రావు వ్యక్తిగత పర్యటనలతో ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ సమావేశానికి రాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింతగా ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, ఓవర్ టు యు. బీఆర్ఎస్ భవన్లో ఏదైతే బీఆర్ఎస్ అధినేత అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏదైతే ఈ సమావేశానికి ఏదైతే కొంత ఆసక్తికరంగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరు కానున్నట్టు ఏదైతే ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన అటు భవన్లో ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏదైతే అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సుమారు 3 గంటల నుంచి కూడా ఈ చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ చర్చలో ముఖ్యంగా కేసీఆర్ ప్రధానంగా ఏదైతే అధికార పార్టీ వైఫల్యాలను ఖచ్చితంగా మనం సమావేశంలో ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, రెండో పంటకు నీరు ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే దీంతో పాటు ఏదైతే నీటి పంపకం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నీటి పంపకాలకు సంబంధించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుంటూ పోతుంది. సో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒక అంశంపై కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు లగచర్లకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ఎస్ఎల్బీసీ టన్నల్ సంబంధించి కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ దాంట్లో వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సంబంధించి 6 గ్యారంటీలను ఏదైతే చెప్పిందో ఈ 6 గ్యారంటీల్లో రైతుకు సంబంధించినటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈ రైతులకు సంబంధించినటువంటి ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఎకరానికి 12,000 మాత్రమే ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రధానంగా మనం ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకురావాలి. సో ప్రభుత్వాన్ని ఏదైతే ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఏదైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా, అలాగే ఏదైతే ఆత్మీయ రైతు భరోసాకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీటన్నిటితో పాటు రాష్ట్ర బడ్జెట్, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర బడ్జెట్ అప్పులో కూరుకుపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్రం అప్పులు ఉందో దానికంటే కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల్ని మరింత పెంచేసిందని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ లెక్కలకు సంబంధించి ఏదైతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన సమయంలో ఉన్నటువంటి లెక్కలను కూడా తీసుకువచ్చి ప్రభుత్వం ముందు ఉంచి వాటికి ఎండగట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా ఏదైతే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రులుగా అప్పుడు వివరించినటువంటి ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి వీళ్ళందరికీ కూడా తగు బాధ్యతలు కూడా అప్పచెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ సబ్జెక్ట్తో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పింది. 6 గ్యారంటీలు కూడా ఇప్పటికి అమలు చేయలేకపోయింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఇవ్వలేకపోయింది. ఇలాంటి అనేక అంశాలు ఏదైతే సభలో ప్రస్తావించి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టాల్సినటువంటి అంశాలను కూడా ఏదైతే కేసీఆర్ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే కేసీఆర్ కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి వచ్చిన తర్వాత మరి వస్తారా లేదా అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేటీఆర్ చిట్చాట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ఒక కొడుకుగా అలాగే ఒక అభిమానిగా కూడా తాను ఏదైతే కేసీఆర్ చర్చకు రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కాబట్టి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సభకు రాకపోవడం మేలు. ఎందుకంటే ప్రతిపక్షంగా మేము ఒక సూచనలు ఇచ్చినా కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అలాగే కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్కి తగినంత సమయం మాట్లాడడానికి ఇవ్వకపోయినా కూడా కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా కేసీఆర్ వస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే గవర్నర్ ప్రసంగానికి కావచ్చు, బడ్జెట్ రోజు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా చర్చల్లో ఏదైతే ప్రభుత్వం రేపటి నుంచి కూడా సుమారు 25 రోజులు అంటే ఈ నెల 25వ తారీఖు వరకు కూడా సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. సో ఓవరాల్ సమావేశాలలో పాల్గొంటారా లేదా అని చూడాల్సి ఉంటుంది. అయితే గత
ప్రభుత్వంలో మేమైతే కాంగ్రెస్ నాయకులకు కావచ్చు పూర్తి స్థాయిలో మైక్ ఇచ్చాము, మాట్లాడడానికి ఇచ్చాము, కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి అవకాశాలు దొరకట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో ప్రధానంగా దీంతో పాటు కూడా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా ఏదైతే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, తర్వాత రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం ఉంటుంది. సో దాని తర్వాత ఏదైతే 42% బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన చట్టాన్ని ఏదైతే బిల్లును కూడా ఏదైతే సభలో ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టింది, సో ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాల్లో కూడా ఏదైతే కులాల వారీగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కస్ చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. దీంతో పాటు ఎస్టీ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా బీఆర్ఎస్ హయాంలోనే దీనికి మేము ఒక లైన్ తీసుకున్నాము. సో ఆ లైన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది. ఆ రోజు సుప్రీం గైడ్లైన్స్ వచ్చినట్టయితే మేము కూడా అమలు చేస్తామని చెప్పాము. సో దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, ఖచ్చితంగా మా పాత్ర కూడా దీంట్లో ఎంతో కొంత ఉందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ గవర్నర్ ప్రసంగం తర్వాత ఈ రెండు అంశాలపై కూడా ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. దీని తర్వాత 18 లేదా 19 తారీఖు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో సో ఈ బడ్జెట్కి సంబంధించిన అంశంపై కూడా అప్పులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆదాయం ఏ మేరకు ఉంది, ఎలా ఉంది అనేటి ఇలా అనేక అంశాలపై కూడా ఏదైతే కేసీఆర్ అటు ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలకు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో దీనికి సంబంధించి పూర్తిగా ఒక వ్యూహం రచించుకొని అయితే అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. మరి కేసీఆర్ ఓవరాల్ సమావేశాల్లో పాల్గొంటారా లేకపోతే కొన్ని రోజులు మాత్రమే సమావేశానికి వస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ అజీమ్.